ఫోటోలో విడదీసినట్టు ఫ్యూచర్లో విడదీస్తానని సింబాలిక్గా చెప్పాను. ఈ మాట సీతారాంల పెళ్లైనప్పటినుంచి చెప్తూనే ఉన్నావు. ఇప్పటి వరకు వాళ్ల మధ్య ఇంచు గ్యాప్ కూడా తగ్గలేదు. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను. సీతారాంలని విడగొట్టకపోతే నన్ను సీత ఈ ఇంట్లో లేకుండా చేస్తుంది. అంటే సీతకు భయపడుతున్నావా మహా? జాగ్రత్త పడుతున్నాను. రామ్ని పెళ్లి చేసుకుని సీత ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి ఈ క్షణం వరకు నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. నాకిష్టమైన మధుమితను ఈ ఇంటి నుంచి పంపించేసింది. నాకు ఇష్టం లేని సుమతిని ఇంట్లో తెచ్చిపెట్టింది. సీత సుమతిలు కలిసి నాకే ఎసరు పెట్టారు. నన్ను ఇంట్లోంచి పంపించే ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు నువ్వు విడగొట్టాల్సింది సీతను సుమతక్కను కదా, రామ్ సీతల్నెందుకు? సీత బలం సుమతి కాదు, రామ్. సీతకు నాపై చాలా కోపం ఉంది. సుమతి కోసం కాకపోయినా తన కోసమైనా నన్ను ఈ ఇంట్లో ఉంచి పంపించేస్తుంది. అందుకే నేనొక స్కెచ్ వేశాను. ఏంటి మహా ఆ స్కెచ్? సీతని రామ్ చేతే ఇంట్లో ఉంచి గెంటించే ప్లాన్ స్టార్ట్ చేశాను. 1 వీక్లో అది జరిగిపోతుంది. అంటే వచ్చే శుక్రవారం లోపా? అవును. ఆ రోజు పౌర్ణమి. కానీ సీత జీవితంలో అది అమావాస్య అవుతుంది. ఈసారైనా జాగ్రత్తగా ప్లాన్ చేశావా మహా? ఎందుకంటే నీకు కార్ యాక్సిడెంట్ అవటం నీ ప్లానే అని వాళ్ళకి తెలుసు. కానీ అందులో నువ్వే ఇరుక్కుపోయావు. ఇప్పుడు కూడా అలాగే జరిగి సీత బదులు నీకు అమావాస్య మొదలవుతుందేమో చూసుకో. ఆ రోజు మంటల్లో తగలబడింది నా కారే కానీ నేను కాదు. అలాగే ఈసారి నేను వేసే ప్లాన్లో తగలబడేది సీత కానీ నేను కాదు. మహా 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 ఏమైంది అర్చన? పొద్దున్నే ఏదో కొంపలంటుకున్నట్టు మంటలు ఆర్పటానికి వచ్చిన ఫైర్ ఇంజన్లో వచ్చావు. నువ్వు వెంటనే కిందకి రాకపోతే నిజంగానే కొంపలు అంటుకుంటాయి మహా. జనాబావ విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసి మన ఆఫీస్ స్టాఫ్ వెడ్డింగ్ విషెస్ చెప్పడానికి బొకేలతో సహా వచ్చారు. నేను తిరిగొచ్చానని వాళ్ళకి తెలీదా? తెలిసొచ్చారో తెలియకొచ్చారో తెలీదు. లక్కీగా ఇంట్లో జనాబావ విద్యాదేవి ఇద్దరూ లేరు, బయటికి వెళ్ళిపోయారు మహా. ఈ టైంలో నువ్వు కిందకొచ్చి రచ్చరచ్చ చేసావనుకో సీన్ సూపర్గా ఉంటుంది. అర్థమైంది. కిందకొచ్చి స్టాఫ్తో నేను చావలేదు, బ్రతికే ఉన్నాను, త్వరలో ఆఫీస్కొచ్చి అక్కడ అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటాను, ఇంటి అవసరం కోసం జన విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ బాధ్యత ఇంటి వరకే, ఆఫీస్లో నేనే మీ బాస్ని అని చెప్పాలి. అంతే కదా? ఇంత స్మూత్ గా చెప్తావా మహా? నువ్వేదో రఫ్ ఆడిస్తావనుకుంటే. నేను చెప్పింది రఫ్ వర్షనే. నా ఒరిజినల్ వర్షన్ కింద చూస్తాం. నువ్వేంటో వాళ్ళకి చూపించాలి మహా. ఒక్క 4-5 నెలలు నువ్వు లేకపోయేసరికి స్టాఫ్ అంతా నిన్ను మర్చిపోయి ఆ విద్యాదేవి టీచర్కి హారతులు పడుతున్నారు. హారతులు పట్టిన ఆ మొహాలికి నేను కనిపించి మతులు పోగొడతాను. మళ్ళీ ఆఫీస్లో విద్యాదేవి మాట ఎత్తకుండా చేస్తాను. జనాని మాయ చేసి పెళ్లి చేసుకుంది అని, తను జిత్తులు మారి టక్కులాడి అని చెప్తాను. ఇంకా 4-5 కల్పించి చెప్పు మహా, డోసు పెంచు.
దెబ్బకి స్టాఫ్ అందరికీ విద్యాదేవి టీచర్ అంటే అసహ్యం పుట్టాలి. అదే చెయ్యబోతున్నాను. అమ్మో, అదే జరిగితే ఆఫీసులో అందరూ సుమతి అత్తమ్మను చీప్గా చూస్తారు. వెంటనే ఏదో ఒకటి చేయాలి. అబ్బా చాలే మహా, ఇలాగే లూజ్ హెయిర్ వదిలేసేయ్, అందంగా ఉంటుంది. అంతేనంటావా? అంతే మహాపద. ఆలస్యం చేయకుండా రా, కిందకెళ్ళిపోదాం. పద మహా, పద. సరే పద. ఏంటి మహా, ఈరోజు వంటలన్నీ నువ్వే చేశావు? ఇంటి మనిషిగా స్థానం నిలబెట్టుకోవడానికి వంట మనిషివైపోయావా? నోర్ముయ్. ఈ ఇంట్లో నా స్థానం ఎక్కడికి పోతుంది? జనాకి ఇష్టమైన వంటలు చేశాను. ఇన్నాళ్ళు తను నా వంట మిస్ అయ్యాడు కదా. జనాభావ మిస్ అయ్యాడని చేశావా లేక మిస్ అవుతాడని చేశావా మహా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే మొహం పగలగొడతాను. జన ఎప్పటికీ నావాడే. నిన్న రాత్రి తనే ఆ మాట అన్నాడు. ఇప్పుడు నా వంటలు తింటూ మళ్ళీ అంటాడు. జనాకి నా మీద ఎంత ప్రేముందో నువ్వే చూద్దుగాని. అర్థమైందిలే మహా. ముందు బావని వంటలతో కొడతావు, ఆ తర్వాత బావని నీ రూమ్కి రప్పించుకుంటావు, అంతేగా? నువ్వు ఎలా అనుకుంటే అలా. పద, ఇవన్నీ తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం. ఉమ్.